నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మెడికల్ కోడింగ్తో ఆరోగ్య రంగంలో ఉపాధి అవకాశాలు. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో మెడికల్ కోడింగ్పై అవగాహన సదస్సులో ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ మెడికల్ కోడింగ్ సంస్థ ఎండీలు ప్రేమ్ కుమార్, తబితా ఎవెంజల్ సూచన. స్త్రీ విద్యా హక్కుల కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే. నాటి సమాజంలో ఆమె కృషితోనే మహిళలకు విద్యావకాశాలు. పట్టణంలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాలు. అంగలకుదురులో సాయిబాబా సత్సంగ కేంద్రం 31వ వార్షికోత్సవాలు. ఘనంగా సాయిబాబా నామంతో గ్రామ సంకీర్తన. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. దేశంలో స్త్రీలు ఇంటి గడప బయటకు రాలేని నాటి సమాజంలో స్త్రీలకు చదువు ముఖ్యమంటూ వారి విద్య కోసం పోరాటం చేసిన సావిత్రిబాయి పూలే గొప్ప మార్పుకు శంఖం పూరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాదం సురేష్ అన్నారు. స్థానిక గంగారమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాదం సురేష్ హాజరయ్యారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు పెదలంక వెంకటేశ్వరరావు, రూరల్ అధ్యక్షులు కామాదుల కుమారస్వామి, రూరల్ యూత్ అధ్యక్షులు జశ్వంత్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి కుమార్, మల్లెబైన రాము, కుర్రా సీను, మైలా విజయనాయుడు, తాడిపైన ఎలమంద, భరణి శ్రీనివాసరావు, మల్లెబైన బాజీ, అమర్తలూరు శ్రీనివాసరావు, అక్కిదాసు కిరణ్ కుమార్, ఆర్ఎంపీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పార్టీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు పెదలంక వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ఈరోజు 129వ వర్ధంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాబత్తిని శివకుమార్ గారి సారథ్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతిని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి గురించి చెప్పాలంటే మరి బీసీ వర్గాల్లో అణగారిన వర్గాల్లో కుల మతాలకు అతీతంగా ఆమె చేసిన కృషి మామూలు విషయం కాదు. చిన్నతనంలో 9 సంవత్సరాలకే మరి 13 సంవత్సరాలైనటువంటి పూలే గారిని వివాహం చేసుకుని మరి ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ చిన్న వయసులోనే విద్యాబుద్ధులు నేర్పించినటువంటి పూలే గారు భారీగా సంస్కృత స్థానం కల్పించి మరి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమెని తీర్చిదిద్ది మరి భారతదేశంలో మహిళా ఉపాధ్యాయురాలుగా మరి వెలుగొందినటువంటి వీర మహిళ సావిత్రిబాయి పూలే గారు. మరి ఎంతోమంది మహిళలు ఈరోజు మన ఆదర్శంగా తీసుకుని మహిళా రంగంలో కూడా ముందుండి నడవడానికి ముఖ్య కారణం మరి ఆమె యొక్క స్ఫూర్తి. పూలే గారి భార్య అయినటువంటి సావిత్రిబాయి గారు ఆమెనే ప్రథమ ఉపాధ్యాయురాలుగా ఏర్పాటు చేసి ఆ గూడెల్లోనే కొంత వెనకబడినటువంటి స్త్రీలందరినీ ఒక సడగడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ విద్య నేర్పి విద్యతోనే తల్లి విద్యతో ఉండే కుటుంబం అంతా బాగుపడుతుంది అన్న ఉద్దేశంతోనే ఆడవాళ్ళకి మరి ముఖ్యంగా బీసీలకి వెనకబడినటువంటి వాళ్ళకి ఎంబీసీలకి వీళ్ళందరికీ విద్య నేర్పి విద్యతోనే ఎంతో ఉపయోగపడే విధంగా చేసినటువంటి మన సావిత్రిబాయి పూలే గారి యొక్క నిమ్న కులాల అభివృద్ధి కోసం ఏదైతే మహిళలు విద్యావంతులైతేనే ఆ కుటుంబం వెలుగొందుతుందని, తద్వారా సమాజం దేశం బాగుపడతాయని గుర్తించి జ్యోతిరావు పూలే గారు మరి అతి చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలే గారికి వివాహం అయినప్పటికీ విద్యని నేర్చుకొని ఆ విద్యను 10 మందికి పంచడంలో సమాజంలో ముందుండి సమాజాన్ని ఈరోజు స్త్రీలు విద్యావంతులై ఇన్ని అవకాశాలు పొందారంటే ఆ రోజు ఆమె వేసినటువంటి ఆ బీజం ఇవాళ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున మరి బీసీ సంఘీయులందరూ కూడా మరి ఈ రోజున మన పార్టీ ఆఫీస్లో ఆమెకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని చెప్పేసి ఎంతో పోరాటం చేసి మరి ఆనాడు పెత్తంలో మరి మహిళలను కించపరుస్తూ ఏదైతే భర్తలు చనిపోయి ఎదవరాలు ఉన్నారో వాళ్ళని కూడా కించపరుస్తూ వాళ్ళకి హీనంగా చూస్తున్న సమయాల్లో కూడా గురుకులాలు ఏర్పాటు చేసి మహిళలు చదువుతోనే చైతన్యవంతులు అవుతారని చెప్పేసి మహిళలు చదువుకోవాలనే ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి గురుకులాలని మరి పాఠశాలలు నిర్మించి వారికి ఎంతవరకు విద్యను బోధించి ఈ రోజున మహిళలు ఎంత చైతన్యంగా అయ్యారంటే మరి అట్లాంటి మహిళ చేయబట్టే వారు చేసిన సేవలకే మనం ఈరోజు కూడా అనుభవిస్తున్న త్యాగబలని చెప్పేసి
స్త్రీ విద్యా హక్కుల కోసం విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే చిరస్మరణీయులని తెలుగుదేశం నాయకులు నివాళులర్పించారు. సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్త్రీ విద్య కోసం, బాలికా విద్య కోసం ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు. సావిత్రిబాయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు పనిదపు దుర్గా, పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, ముళ్లపూడి వెంకట్, చాట్రగడ్డ ఆంజనేయులు, కావేటి వేణు, సుభాష్, కోళ్లపూడి రాజు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన ప్రీతం నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి సావిత్రిబాయి పూలే గారి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆ రోజున ఉన్న సామాజిక పరిస్థితుల ద్వారా ఆమె బాల్య వివాహం ద్వారా శ్రీ జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకోవడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారు ఆ రోజున ఉన్నటువంటి సమాజ కట్టుబాట్లని, మరి అత్యున్నత వర్గాల ఆధిపత్యాన్ని, వారు చేస్తున్నటువంటి దాష్టీకాలని, వీటన్నిటినీ కూడా రూపుమాపాలంటే విద్యనే ఒక ఆయుధంగా ఎంచుకోవడం జరిగింది. ఆ విద్య ద్వారా సమాజంలో అనేక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి విద్యని నేర్పించడమే కాకుండా ఆమెను ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత. స్త్రీ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టి స్త్రీలందరికీ కూడా అగ్రపీఠాన్ని ఇచ్చి, మరి స్త్రీ శక్తి ద్వారా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆర్థిక స్వావలంబన పొందినప్పుడే ఈ సమాజంలో ప్రతి ఒక్క మహిళ ఎదుగుతుందని చెప్పే భావంతో డ్వాక్రా మహిళలు కానివ్వండి, అలాగే ఈ రోజున ఉచిత బస్సు సౌకర్యాలు కానివ్వండి, అనేక పథకాలను ప్రవేశపెట్టి ఇవాళ సావిత్రిబాయి పూలే గారి ఆదర్శంలో, వారి అడుగుజాడల్లో మన తెలుగుదేశం పార్టీ సామాజికవేత్త, సంఘ సంస్కర్త అయినటువంటి మన జ్యోతిరావు పూలే గారి యొక్క ధర్మ పత్ని సావిత్రిబాయి పూలే ఈరోజు వర్ధంతి కార్యక్రమం పురస్కరించుకొని మన ప్రీతమ నేత గౌరవనీయులు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం మన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఆవిడకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, సామాజికవేత్త అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు మరి పూణేలో ఆవిడ జన్మించి ఆ తర్వాత మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలుగా ఖ్యాతిని గడించిన వ్యక్తి. ఆయన భర్త అయినటువంటి ఎవరైతే జ్యోతిరావు పూలే గారి యొక్క శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆవిడ మొట్టమొదటిగా విద్యాభ్యాసం నుంచి తన 18వ సంవత్సరంలోనే మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీ హక్కుల కోసం, స్త్రీ సంరక్షణ కోసం ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, ఆ రోజు అంటరాని తత్వం కానీ ఇంకోటి అస్పృశ్యతను పూర్తిగా పోవాలంటే స్త్రీలకి విద్యతోనే ఇవన్నీ కూడా సంక్రమిస్తాయని చెప్పేసి పోరాడిన ధీర వనిత మన సావిత్రిబాయి పూలే. మహిళా విద్య కోసం సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు నివాళులర్పించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్టు కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే మహిళలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరుగాంచినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కుర్ర జశ్వంత్ యాదవ్, కామాదుల కుమారస్వామి, పెదలంక వెంకటేశ్వరరావు, పినపాటి రవికిరణ్, తులిమిల్లి సువర్ణబాబు, బత్తుల గోపి, అద్దంకి చంద్రమౌళి, కాశీరెడ్డి పాల్గొన్నారు. ఐక్యవేదిక సంస్థ అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్ పర్యవేక్షించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదికలో ఆమెను స్మరించుకోవడం జరుగుతుంది. మహిళా సార్థికత కోసం ఆమె ఎంతో కృషి చేసింది. మహిళలకి చదువు ఎంత ముఖ్యం. మొట్టమొదటిగా మన దేశంలో మహిళా పాఠశాల స్థాపించిన వ్యక్తి ఆమె. మహిళలు ప్రతి దాంట్లో పురుషులతో సమానంగా ఉండాలి అని చెప్పి జ్యోతిరావు పూలే గారు ఎలా అయితే ప్రతి ఒక్కరు చదువు కోసం కృషి చేశారో
అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలే గారిని గురువుగా భావిస్తారు. అంత గొప్ప వ్యక్తి గారి సతీమణి. ఆయన ఎంత పేరైతే ఆయన వెనకాల ఆమె ఎంత కృషి చేసిందో, ఎన్ని త్యాగాలు చేసిందో ప్రతి ఒక్కరు ఆమె స్మరించుకొని ఈ దేశంలో ప్రతి ఒక్క మహిళకి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ చదువు కోసం ఆమె చేసిన పోరాటం ఎవరు మర్చిపోలేనిది. ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా అలాగే ముందు భవిష్యత్ తరాలకు కూడా ఆమె యొక్క కృషిని తెలియజేసి పాఠశాలలో కానీ ప్రతి ఒక్కసారి రాజకీయంగా కానీ ఆమె యొక్క చేసిన గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలియజేసి ఆమె వర్ధంతి కానీ జయంతి కానీ ప్రతి ఒక్కరు ఆమెను స్మరించుకొని ఆమె యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని స్మరించుకోవాల్సిందిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. ఎందుకంటే చిన్నతనంలో నుండే మహిళలకు కూడా విద్య నేర్పించారు. అప్పుడున్నటువంటి అంటరానితనం, అసమానతలన్నింటినీ కూడా ఆమె గుర్తెరిగి మహిళల కోసం కూడా ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి సారథ్యంలో అందరికి కూడా విద్య నేర్పాలని మంచి సదుద్దేశంతో మహిళల కోసం కూడా స్కూళ్ళు స్థాపించి, అదేవిధంగా మహిళల్ని ఆర్థిక సమానతలు ఎదుర్కొనే విధంగా కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మంచి సంఘ సంస్కృతులు కూడా ఆమె సావిత్రిబాయి పూలే గారు ఎదిగారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సతీ సావం కానివ్వండి, బాల్య వివాహాల రూపుమాపటంలో కూడా సావిత్రిబాయి పూలే గారు విశేషమైన కృషి చేశారు. సావిత్రిబాయి పూలే గారు మంచి సంఘ సంస్కర్తే కాకుండా కూడా మంచి ఆమె రచయితగా కూడా అనేక గ్రంథాలు, కావ్యాలు కూడా వారు రాశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా సావిత్రిబాయి పూలే గారిని మనం అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మహిళల కోసం విశేష కృషి చేసిన వాళ్ళు మొట్టమొదటి వారు కాబట్టి మహిళలకు విద్యను అందించారు. తదనుగుణంగా మనం అందరం కూడా వారి ఆదర్శంగా తీసుకోవాలని, వారి బాటలో వెళ్ళాలని కూడా కోరుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ రూరల్ మండలం అంగలకుదురులో ఉదయం సాయిబాబా నామంతో గ్రామ సంకీర్తనను ఘనంగా నిర్వహించారు. మండల గ్రామం అంగలకుదురులోని పంచాయతీ కార్యాలయం వద్ద గల సాయిబాబా సత్సంగ కేంద్రం 31వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా ఆరంభించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయిబాబా నామంతో గ్రామ సంకీర్తన చేశారు. అనంతరం హారతి, రాత్రి 8 గంటల వరకు సాయిబాబా నామ సంకీర్తనను జరిపారు. ఉదయం 10 గంటలకు భజన, 11 గంటలకు వెస్ట్బెర్రీ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవచనకర్త టీవీ సుబ్రహ్మణ్యంచే సత్సంగం జరిగాయి. మధ్యాహ్నం హారతి, అనంతరం ప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం అంగలకుదురులో శ్రీరామ భక్త హనుమాన్ మహిళా కోలాట బృందంచే కోలాటంతో సాయిబాబా నామ సంకీర్తనలతో పురవీధుల్లో చిత్రరాజాలను ఊరేగించారు. రాత్రి 8 గంటలకు సాయిబాబా గురూజీల గుణగణాల గాన సదా హారతి, అన్నప్రసాద వినియోగం జరిగాయి. సత్సంగ కేంద్రం నిర్వాహకుల పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయిబాబా సత్సంగ కేంద్రం పంచాయతీ ఆఫీసు వద్ద అంగలకుదురులో 1995వ సంవత్సరం మార్చి మొదటి మంగళవారం రోజున సాయిబాబా గురువు గారి యొక్క ఆశీస్సులతో శ్రీ కృష్ణ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది 31వ వార్షికోత్సవం నిరాటంకంగా, ఈవెన్ కరోనా టైంలో కూడా రెగ్యులర్గా ఈ వార్షికోత్సవాలు జరిగినాయి. ఈ వార్షికోత్సవం ప్రతి మంగళవారం రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఈ సత్సంగంలో నిత్య ప్రార్థన, శ్రీ సాయి చరిత్ర మీద ప్రవచనం, తర్వాత భజన పాటలు, సాయిబాబా నామ సంకీర్తనం ఉంటుంది. తదుపరి ప్రసాద వినియోగాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వార్షికోత్సవం రోజున తెల్లవారుజామున 4:30 గంటల నుంచి రాత్రి ప్రతి 10 గంటల వరకు రెగ్యులర్గా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మా గురువు గారు అయినటువంటి కృష్ణ మాస్టారు దాన్ని ఒక ప్రోగ్రామ్ని సెట్ చేసి ఇవ్వటం జరిగింది. ఆ ప్రోగ్రామ్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నాం. కనుక ఇదంతా కూడా ఈ యొక్క సత్సంగ కేంద్రం గ్రామస్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తులు, ఇరుగు పొరుగు గ్రామాలు, పట్టణం వారి సహకారాలతో నిర్వహించబడుతుంది. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఉండటం సంతోషంగా ఉందని, అల్లాహ్ ఆశీస్సులు తెనాలి పట్టణంపై ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నేత ఆరిగా అరుంధత్ రెడ్డి అన్నారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం తెనాలి పట్టణం నందులపేటలో షేక్ బాకర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ఆరిగా అరుంధత్ రెడ్డి హాజరయ్యారు. ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇఫ్తార్ విందును ప్రారంభించారు. మున్సిపల్ వర్కర్లకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలా ముస్లిం సోదరులతో కలిసి ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాలిక్, నన్నపనేని సునీల్, నాగిశెట్టి సాయి చరణ్, అంగలకుదురు వివేకా ప్రిన్సిపల్ షౌరి, మాలిక్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు. మరి ఈరోజు తెనాలి నందులపేటలోని మరి బాకర్ గారు ఆధ్వర్యంలో మరి రంజాన్ ఈ పర్వనెల సందర్భంగా మరి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మా మిత్రులు అన్నగారు మరి అరగా అరుణ్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మరి వాళ్ళు మరి ఇఫ్తార్ విందుని మరి జనాలందరికీ మరి భోజనం వడ్డించి మొదలుపెట్టి మరి అదేవిధంగా ఇఫ్తార్ విందుని ఘన విజయం చేయడానికి ముందు తోడ్పడ్డాడు. అదేవిధంగా అల్లా ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరి రాజకీయాల్లో ఒక గొప్ప ఉన్నతమైన స్థానం వెళ్ళాలని చెప్పి మరి మా ముస్లిం సోదరులు, మా ముస్లిం కమ్యూనిటీ సభ్యులు మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇట్లానే అన్నగారి సహకారంతోనే ఈరోజు మేము ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నగారిని కలిసి మరి ఇఫ్తార్ విందుకి సహకరించవలసిందిగా మేము అడగడంతో అన్న ఎటువంటి ఉపేక్ష లేకుండా మరి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం మా తెనాలి పట్టణం ముస్లిం సోదరులందరికీ మరి ఇఫ్తార్ విందు ఇవ్వడం చాలా. స్థానిక గాంధీనగర్లోని షిర్డీ సాయి వృద్ధాశ్రమంలో ఆశ్రమవాసులకు అన్నదానం చేశారు. పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు కోట వంశీకృష్ణ లహరి దంపతుల కుమారుడు జూహిత పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అన్నదానం చేశారు. పట్టణ గాంధీనగర్లోని షిర్డీ సాయి వృద్ధాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు కోట లక్ష్మీ కుమారి, యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, కోట కిషోర్, సౌమ్య, వంశీకృష్ణ, లహరి, జూహిత పాల్గొన్నారు. పలువురు యోగ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. మా మనవడు చిరంజీవి జూహిత్ 5వ పుట్టినరోజు సందర్భంగా స్థానిక గాంధీనగర్లోని షిరిడీ సాయి వృద్ధాశ్రమం నందు అన్నదానం నిర్వహించాము. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా విభాగ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీ కోట లక్ష్మీ కుమారి గారు, చిరంజీవి జూహిత్ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వృద్ధుల అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉంది. గత 30 సంవత్సరాల్లో కూడా మేము చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించాము. ఇందుకు మాకు చాలా విధాలుగా శ్రీ వెంకటేశ్వర యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య గారు మాకు చాలా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉంటారు. ఇక్కడ పుట్టినరోజు చేసుకోవటము మాకు చాలా ఆనందంగా ఉంది. గాంధీనగర్లోని షిరిడీ సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు వంశీకృష్ణ లహరి గారుల కుమారుడు జోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున అన్నప్రసాదము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. యోగిత్ నాయనమ్మ గారు లక్ష్మీ కుమారి గారు గత 30 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వృద్ధులకు దుప్పట్లు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టడము, అట్లా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. మెడికల్ కోడింగ్తో ఫార్మసీ విద్యార్థులు ఆరోగ్య రంగంలో మంచి కెరీర్ను నిర్మించుకోవచ్చని MIRFIC ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ మెడికల్ కోడింగ్ సంస్థ MDలు ప్రేమ్ కుమార్ సూచించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ASN ఫార్మసీ కాలేజీలో MIRFIC ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మంగళవారం మెడికల్ కోడింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ MD ప్రేమ్ కుమార్, MD తబితా ఎవెంజిల్, మెడికల్ కోడింగ్ ట్రైనర్ సుష్మా హాజరే బి ఫార్మసీ 3వ, 4వ సంవత్సర విద్యార్థులు, ఫార్మడీ 4వ సంవత్సర విద్యార్థులకు అవగాహన కల్పించారు. మెడికల్ కోడింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలు, ఆరోగ్య రంగంలో ఈ కోర్సుకు ఉన్న ప్రాధాన్యత గురించి తెలియజేశారు.
కాలేజీ కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ అన్నబత్తుని సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు చదువుతో పాటు కొత్త రంగాల్లోని అవకాశాలను తెలుసుకోవటం ఎంతో ముఖ్యమన్నారు. మెడికల్ కోడింగ్ వంటి కోర్సులు విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మెడికల్ కోడింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఫార్మసీ విద్యార్థులు ఈ రంగంలో శిక్షణ పొందితే దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు పొందగలరని అన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకొని కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆసక్తిగా సందేహాలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. కాలేజ్ ప్లేస్మెంట్ ఇన్ఛార్జి నందగోపాలకృష్ణ పర్యవేక్షించారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసే అధికారులను గౌరవించటం అమృతలూరు మండలం సంస్కృతి. అలాంటి వారిని తమ మిత్ర బృందం తరపున తగిన సహాయ సహకారాలను అందిస్తున్నట్టు అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చెప్పారు. మండల కేంద్రం అమృతలూరులో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యం చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ఎస్ వెంకటలక్ష్మి, ప్రభుత్వ పథకాలను తగిన గేయాలను రచిస్తున్న మండల పరిషత్ పరిపాలనా అధికారి భీమవరపు మధుసూదన్ రెడ్డి, జిల్లా లెప్రసీ అధికారి సాదిక్ను మంగళవారం సత్కరించారు. మధుసూదన్ రెడ్డి మహాశివరాత్రికి గోవాడ శ్రీ బాలకోటేశ్వర స్వామిపై పలు గేయాలను రచించి సమర్పించినట్టు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చెప్పారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ రథంపై పంచాయతీల్లో సేకరిస్తున్న తడి చెత్త, పొడి చెత్త రాసిన గేయాలకు ఆకర్షితులైన టీడీపీ నాయకుడు శరణు రాజేంద్ర ప్రసాద్ రాజా జ్ఞాపకార్థం తమ మిత్ర బృందం తరపున గ్రామ పంచాయతీకి టేప్ రికార్డరు, సౌండ్ బాక్సులు, మధుసూదన్ రెడ్డి రచించిన గేయాలను పొందుపరిచిన పెన్ డ్రైవ్ను గ్రామ సర్పంచు డి రాముకు అందజేశారు. గ్రామంలోని వీధుల్లో ట్రాక్టర్పై తడి చెత్త, పొడి చెత్త సేకరించేటప్పుడు టేప్ రికార్డర్ ద్వారా ఈ గేయాలతో ప్రజలకు అవగాహన కలిగేలా గ్రామ పంచాయతీ అధికారులు చూడాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ సుతి మౌనిక, ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకటమురళి, విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి భాస్కర్రావు, గుత్తికొండ శాంతకుమారి, వీరాటపు కాశీ, కొడాలి కోటేశ్వరరావు, శరణు పున్నారావు, గ్రామ సచివాలయ పిహెచ్సి సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో వారికి బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మోపర్లు అమృతూరు పిఎస్సి పరిధిలోని ఆశా వర్కర్ల వస్త్రాలు కూడా పంపిణీ చేశాం. పారిశుద్ధ్యం వల్ల ఇందాక మేడం గారు చెబుతున్నారు క్యాన్సర్ గురించి. దీంట్లో ప్రముఖ పాత్ర వహించేది హెల్త్ డిపార్ట్మెంటు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు వీళ్ళే. కాబట్టి వాళ్ళని గౌరవించడం ప్రధానం. అటువంటి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు మంచి పాట రచించారు కాబట్టి మేము దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరు చూడండి, హాస్పిటల్లో ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ఆ రోజుల్లో మేము కొంత సామాన్ ఇచ్చాం. అట్లా కాకుండా వీళ్ళ మేనపాడులో ప్రతి గ్రామానికి ఆవిరి పెట్టే మిషన్లు ఇచ్చాం. 21-22 మన ఏఎన్ఎంకి వీళ్ళకి ఇవ్వటానికి. అట్లా హాస్పిటల్కి సంబంధించి ఏ కార్యక్రమం అయినా కూడా మేము ముందుంటాం. మీరు కూడా అదే విధంగా చేయాలి. ఇవాళ పేద ప్రజలే ముఖ్యంగా వైద్యం కార్పొరేట్కి వెళ్ళలేరు కాబట్టి మీరు అటువంటి కార్యక్రమాలు సహకరించాలని భవిష్యత్తులో మేము ఇంకా ఐ క్యాంపులు పెట్టి ఈ మధ్య కూడా చేసాం. త్వరలో ఎరుకోస్ మీద కానీ అట్లాగే క్యాన్సర్ మీద కూడా బసవతారకం గారి హాస్పిటల్తో మాట్లాడాం. అది కూడా స్క్రీన్ టెస్ట్ అది సహకరించిన మీ అందరికీ ప్రత్యేకంగా ఎక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ వారు, అట్లాగే ఆశా వర్కర్లు ఉన్నారు. పంచాయతీకి ఇంకా అధికారులు రాలేదు కాబట్టి వస్తే వాళ్ళకి పాపం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెడికల్ కోడింగ్తో ఆరోగ్య రంగంలో ఉపాధి అవకాశాలు. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో మెడికల్ కోడింగ్పై అవగాహన సదస్సులో ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ మెడికల్ కోడింగ్ సంస్థ ఎండీలు ప్రేమ్ కుమార్, తబితా ఎవెంజల్ సూచన. స్త్రీ విద్యా హక్కుల కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే. నాటి సమాజంలో ఆమె కృషితోనే మహిళలకు విద్యావకాశాలు. పట్టణంలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాలు. అంగలకుదురులో సాయిబాబా సత్సంగ కేంద్రం 31వ వార్షికోత్సవాలు. ఘనంగా సాయిబాబా నామంతో గ్రామ సంకీర్తన. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Please subscribe to our YouTube channel.